ఇక పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు పారదర్శకంగా లంచాలకు తావులేని విధంగా పూర్తి చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం, అభివృద్ధి లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతోందని తెలిపారు. తాను చేపట్టిన శాఖల్లో పథకాలను పగడ్బందీగా అమలు చేయాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రభుత్వం అశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా బదిలీలో అధికారుల ప్రతిభ, సమర్థత, నిబంధనలు కొలమానాలుగా తీసుకున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, సహచర మంత్రుల నుంచి వచ్చిన సిఫారసులు కూడా నిర్దేశించుకున్న కొలమానాలకు అనుగుణంగా ఉంటేనే పరిగణలోకి తీసుకోవాలని తెలిపానన్నారు. ఏ దశలోనూ బదిలీల సిఫారసుల్లో ఆర్థిక లావాదేవీలు లేకుండా చూసుకుంటామని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులకు మాత్రమే డ్వామా పీడీ, ఏపీడీ, జెడ్పీ, సీఈఓ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాయలసీమలోని ఓ జిల్లాలో ఒక అధికారి చేరి 2 దశాబ్దాలు దాటిన జిల్లా స్థాయి పోస్టు చేయలేదని తన దృష్టికి రాగా ఆయనకు తగిన పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆరోపణలు ఉన్న అధికారులకు కీలక పోస్టులు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.